వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనం టీజీపీఎస్సి ఎగ్జామ్ కంప్లీట్ అయిందన్నది మనం చూసాం. ఈ యొక్క టీజీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 2 ఎగ్జామ్లో 4వ పేపర్ మీద కొంత పత్రికలలో వార్తలు మరియు సోషల్ మీడియాలో కూడా కొంత వార్తలు అనేది మనం చూసాం. దేనికి సంబంధించింది ఇది అన్నది చూస్తే అసలు 4th పేపర్లో ఆంధ్ర పాలకుల గురించి ఎలా అడుగుతారు లేదా సమైక్య పాలకుల గురించి ఎలా అడుగుతారు అన్నది ఒక క్వశ్చన్గా చాలామంది ఆలోచించడం మొదలైంది. చాలామంది అనడం కంటే నిజానికి అర్ధరహితమైన వారి యొక్క ఆలోచనగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 వరకు తెలంగాణ ప్రాంతాన్ని ఏ విధంగా పరిపాలించారు, అందులో ఈ తెలంగాణ ప్రాంతం ఏ విధంగా దోపిడీకి గురైంది, కొన్ని సందర్భాల్లో తెలంగాణ ప్రాంతంలో ఏమైనా డెవలప్మెంట్ ఉన్నవని అన్ని అంశాలు అయితే మనం చదవాలి, అందులో డౌట్ లేదు. అయితే 1956లో నీలం సంజీవరెడ్డితో మొదలై 2014లో కిరణ్ కుమార్ రెడ్డి గారికి మధ్యకాలంలో ప్రధానంగా తెలంగాణ ప్రాంతం పైన తెలంగాణ వనరులను విపరీతంగా దోపిడీకి గురైంది. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి పేరు ఒకటి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత కాలంలో రాజశేఖర్ రెడ్డి గారి కాలంలోనే చెప్తాం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలంలో. అయితే ఇవి సిలబస్లో ఉన్న అంశాలే. ఈ సిలబస్లో ఉన్న అంశాలలో ఈ యొక్క రామారావు గారికి సంబంధించిన ఒక ప్రశ్న మరియు రామారావు గారి కంటే ముందు కాలంలో తెలుగు మహాసభలకు సంబంధించిన ఒక ప్రశ్న, ఈ తెలుగు మహాసభల కాలంలో తెలుగు తల్లి అనే విగ్రహాన్ని సెక్రటరేట్ దగ్గర పెట్టి తెలంగాణ ప్రాంతం వారిని బలవంతంగా మనకు తెలుగు తల్లి అనేది చెప్పినట్లుగా చేశారన్నది ప్రశ్న అక్కడ. అంతే తప్ప తెలుగు తల్లిని పొగడడం కోసమో పొగిడినట్లుగా లేదు అక్కడ క్వశ్చన్. రెండవ విషయానికి వచ్చే వరకు రామారావు గారి కాలంలోకి వచ్చే వరకు వాస్తవంగా 1969లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన 1970 ప్రాంతంలో ఈ యొక్క ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్రోద్యమం జరిగిన మళ్ళీ అండర్ కరెంట్గా తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటికీ కూడా ఇది కొంతకాలం పాటు రామారావు గారు దీన్ని సద్దిమనగ చేయగలిగాడు అన్నది ఉంది. ఎట్లా చేశాడు అన్నదాన్ని చూస్తే రామారావు 6 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం అనే ఒక నినాదాన్ని తీసుకొని తెలుగు జాతికి ఏదో ఒక అగౌరవం కలిగింది ఢిల్లీలో అని చెప్తూ ప్రజలను ఒక రకంగా తెలంగాణ లేదా ఆంధ్ర రాయలసీమ అనే భావం లేకుండా, ప్రాంతీయ భావం లేకుండా సమైక్య రాష్ట్రం చేసుకొని పాలించాలి అనే పోకడలు పోయాడు. దానికి సంబంధించింది అడిగారు కదా. తెలంగాణ వాదాన్ని కట్టడి చేయడానికి రామారావు ఎన్నుకున్న మార్గం చెప్పారు. అంటే రామారావు గారు తెలంగాణ ప్రాంతాన్ని దోపిడీ చేయడానికి వేసుకున్న ముసుగుని చెప్పబడింది. అంతేగాని ఈయనను పొగిడినట్లుగా చెప్పడం అనేది మాత్రం ఎక్కడ నాకైతే కనిపించలేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ ఇంకొకటి తర్వాత మరొకటి ఏమన్నాం, మన సిలబస్లోనే యూనిట్లు మనం చూసుకుంటూ వచ్చినప్పుడు కనిపించే దాంట్లో ఒకటి ఆంధ్ర ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్లు కానీ, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన రియల్ ఎస్టేట్లు కానీ, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఫిల్మ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కానీ, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఫైనాన్స్ కానీ ఉన్నాయి. తెలంగాణ వారికి ఈ రంగాలలో అసలు ప్రావీణ్యమే లేదు లేదా వారి యొక్క చొరవ లేదు, ఇందులో వాళ్ళ ప్రజెన్స్ లేదు అన్నది చెప్పాం. ఆంధ్ర వాళ్ళది ఉంది, మన వాళ్ళది లేదు అన్నట్టు క్లియర్గా చెప్పారు. అదే కదా క్వశ్చన్ కూడా అడిగింది. తెలంగాణ ప్రాంతంలో అసలు ఈ యొక్క కార్పొరేట్ కల్చర్ లేదు, రియల్ ఎస్టేట్ వాళ్ళు లేరు, ల్యాంకో హిల్స్ లగడపాటి గారిదని, లేదా కాంట్రాక్టర్ల విషయానికి వచ్చే వరకు గాయత్రి కంపెనీ కానీ ఎవరిదని కానీ, లేకపోతే ఈ యొక్క ట్రాన్సాయ్ అనేది కానీ, అదేవిధంగా నామా నాగేశ్వరరావు గారికి సంబంధించిన మధుకర్ కానీ ఇదే అడిగారు. అంటే సిలబస్లో ఉన్న అంశాలు అడగబడ్డాయి. దీనికి మనం ఏం చేసాం, ఆంధ్ర పాలకుల యొక్క భజన అనే దాన్ని ఒక టార్గెట్గా లేకపోతే ఏదో అవసరం లేని అంశాలుగా కొన్ని రేకెత్తించాం. దీన్ని చూడకుండా మళ్ళీ ఇంకో దానికి వెళ్ళాం. అసలు క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంది, క్వశ్చన్ పేపర్ ఇట్లుండాలా ఉండకూడదా కాదు. అసలు నాకు చిన్న డౌట్ ఇక్కడ వచ్చింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, రైట్. ఈ యొక్క భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి 1947లో స్వతంత్రం వచ్చింది. 1947కు ముందు రఫ్లీగా మనం చూసినప్పుడు 1857లో తిరుగుబాటు జరిగింది.
1857కు ముందు మనం చూసినప్పుడు 1757లో ఒక రకంగా ప్లాసీ యుద్ధానికంటే ముందు 1600 సంవత్సరాల కాలంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇక్కడికి రావడం. అంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కానీ బ్రిటిష్ ఇండియా వాళ్ళు కానీ ఇతరాత్రులు చేసిన కార్యక్రమాలన్నీ కూడా స్వాతంత్రానంతరం మనం చదవకూడదా? యూపీఎస్సీ ఎగ్జామ్ కానీ గ్రూప్ 1 ఎగ్జామ్లో కానీ గ్రూప్ 2 ఎగ్జామ్లో కానీ మనకు మోడర్న్ ఇండియా అనే టాపిక్లో లార్డ్ కర్జన్ కానీ లార్డ్ డలౌసీ కానీ విలియం బెంటింగ్ కానీ ఇలాంటి వాళ్ళ గురించి ఎట్లా అడుగుతారు అన్నట్లు ఉంది. అంతే కదా? ఎప్పుడైతే సిలబస్లో బ్రిటిష్ పాలకుల గురించి వాళ్ళు చేసిన దురాఘాతాల గురించి వాళ్ళు చేసిన అన్యాయాల గురించి చదువుకొని మనం చైతన్యమై భారత జాతి సమైక్యత కోసం ఎట్లా పడుతూ ఉన్నామో అదేవిధంగా సమైక్య పాలకుల కాలంలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన దోపిడీని మనం చదవాలి. ఆ చదివేటప్పుడు ఆ పేర్లు వస్తాయి. పేర్లు వచ్చినంత మాత్రాన అది ఆంధ్రప్రదేశ్ నాయకులను పొగిడినట్లు కూడా కాదు. ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే రీసెంట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలంలో జరిగిన కొన్ని గ్రూప్స్ ఎగ్జామ్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన 1-2 ప్రశ్నలు అడగబడ్డాయి. ఆ అడగబడినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భజన చేసినట్లా లేకపోతే పొగిడినట్లుగా కాదు కదా. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంప్లీట్ కాన్ఫిడెన్షియల్ సోర్స్ తోటి తయారవుతుందా? ఇదన్నీ కొంతమంది మేధావులు చెప్పినప్పటికీ కూడా వాస్తవంగా ఏంటంటే ఆంధ్ర పాలకుల చరిత్రను క్వశ్చన్ పేపర్లో ఉండకూడదంటే బ్రిటిష్ ఇండియాకు సంబంధించిన లేదా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన వారి యొక్క పాలనకు సంబంధించినవి కానీ వాళ్ళలో ఉన్న పర్సనాలిటీకి సంబంధించింది కానీ మనకు ఎగ్జామ్లో ఉండరాదు లేదా మన సిలబస్లో ఉండరాదు. అంతే. అట్లా అవుతుంది ఆలోచన. అది కాదు నిజం. మనకు వాళ్ళ వల్ల జరిగిన నష్టం జరిగింది కాబట్టి మళ్ళీ ఈ నష్టం ఎందుకు జరిగింది, ఎవరెవరు జరిగిందని మన భావితరాల వారికి చెప్పడంలో భాగంగా సిలబస్లో ఉంది. ప్రశ్నాపత్రంలో కూడా నాకు గోచరించిన అంశాలు మాత్రం అదే విధంగా ఉన్నాయన్నది స్పష్టంగా చెప్తున్నాను. సో దిస్ ఈజ్ అవర్ టాపిక్ టుడే. విల్ మీట్ టుమారో విత్ అదర్ టాపిక్స్.